హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి షిరిడి ట్రిప్ అండి. మొన్న మేము షిరిడి ట్రిప్కి వెళ్ళాము. సో ఈ వీడియోలో మనం ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఏమేమి చూడొచ్చు వన్ డేలో అన్నవి ఉంటాయి. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ అయితే మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యామండి. మేము పూణేలో ఉంటాం కదా. సో ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి పూణే రైల్వే స్టేషన్కి వెళ్ళామండి. ఎందుకంటే మాతో పాటు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు కూడా వస్తున్నారు. సో వాళ్ళు పికప్ చేసుకుని మేము అందరం కలిసి ఇంకా షిరిడీకి వెళ్ళిపోయామండి. షిరిడీకి వెళ్ళిపోయి అక్కడ రూమ్ తీసుకున్నామండి. సో అక్కడ రూమ్ వచ్చేసి ఏసీ అయితే 500 అండి, నాన్ ఏసీ అయితే 200 రూమ్ తీసుకున్నాము. ఎక్కడ అంటే సాయి భక్తి నివాస్ ఆశ్రమం అండి. సో అక్కడ రూమ్ తీసుకుని మార్నింగ్ అక్కడికి వెళ్ళిపోయి ఫస్ట్ చెక్ ఇన్ చేసి రూమ్ ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి ఇంకా మేము గుడికి అన్నది బయలుదేరిపోయామండి. గుడికి వెళ్తున్నప్పుడు ఇక్కడ మన రూమ్స్ దగ్గరే మనకి క్యాంటీన్ ఉంటుంది అండి. టీ, కాఫీ, మిల్క్, బిస్కెట్స్ అమ్ముతారు. టీ వచ్చేసి 2 రూపీస్, కాఫీ, మిల్క్ 3, ఇంక బిస్కెట్ ప్యాకెట్ 5 రూపీస్ కానీ 10 రూపీస్ కానీ ఉంటాయి. సో అక్కడ చాలా బాగుంటుందండి టీ, కాఫీ కూడా. తాగేసి ఇంకా గుడికి వెళ్ళిపోయామండి దర్శనానికి. ఫ్రీ బస్ ఎక్కామండి. మనకి రూమ్స్ దగ్గరే ఫ్రీ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. ప్రతి ఒక 10 మినిట్స్ కల్లా బస్సెస్ వస్తూ ఉంటాయి. సో అక్కడ బస్ ఎక్కేసి ఇంకా గుడికి వెళ్ళిపోయామండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మాకు ఒక 2.5 hours అలా పట్టిందండి దర్శనానికి. దగ్గరగా అంటే వెళ్ళి మంచిగా దర్శనం చేసుకుని తిరిగి వచ్చేసాము. అక్కడ మాకు ప్రసాదం కింద గుళ్ళో బూందీ ప్యాకెట్, ఇంక విభూది ప్యాకెట్ ఇచ్చారండి. అవి తీసుకొని ఇంకా వచ్చేసాము. వచ్చేసాక మేము అప్పుడు టైం వచ్చేసి 10:30 అలా అవుతుందండి. ఇక్కడ ఇంకా 10:30 అయింది కదా అని సాయి ప్రసాదాలయకి వెళ్ళి ఈ అన్నదానంకి వెళ్ళామండి భోజనం చేద్దామని. సో మేము మార్నింగ్ టిఫిన్ అది ఏం చేయలేదు కదా, జస్ట్ ఓన్లీ కాఫీ అది తాగాము అంతే. సో సాయి ప్రసాదాలయకి వెళ్ళాం అన్నమాట. ఇక్కడ సాయి ప్రసాదాలయ మనకి గుడి నుంచి వాకబుల్ డిస్టెన్స్ అండి. ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది, నడుచుకుని వెళ్ళిపోవచ్చు. వెళ్ళిన తర్వాత అక్కడ మనం టికెట్ తీసుకోవాలి. ఫ్రీ టికెట్ ఉంటాయి, ఫ్రీ టికెట్సే, డబ్బులేం కట్టక్కర్లేదు. తీసుకుని ఇంకా లైన్లో నుంచి ఇంకా మనం వెళ్ళిపోవడమే ఇంకా భోజనానికి. సో ఇక్కడ 50 రూపీస్ టికెట్ కూడా ఉంటుందండి, ఫ్రీ టికెట్ కాకుండా. 50 రూపీస్ టికెట్ అంటే అవి స్పెషల్గా పెడతారండి. స్పెషల్గా పెట్టడం అంటే సేమ్ భోజనాలు అవే కానీ అంటే సపరేట్గా మన ఒక్కొక్కరికి దగ్గర ఉన్న అన్నీ వడ్డిస్తారు అనుకుంటా అండి. నాకు కూడా తెలియదు, మేము ఫ్రీ టికెట్ తీసుకున్నాము. సో అది మాట. సో మేము టికెట్ తీసుకొని ఇక్కడ ఎంటర్ అయిపోయాము భోజనశాలకి. ఇక్కడ చూడండి చాలా అంటే చాలా పెద్ద హాల్ అండి. ఒక్కసారికి ఒక 4,000 to 5,000 మెంబర్స్ తినచ్చు, అంత పెద్దగా ఉందన్నమాట ఇది హాల్. భోజనం చేసేది మనం చూడండి ఎంత పెద్దగా ఉందో ఇక్కడ. సో అందరినీ లైన్గా తీసుకెళ్ళి చాలా మంది ఉంటారండి అక్కడ వాలంటీర్స్, లైన్గా కూర్చోబెడతారు వాళ్ళని. చాలా పెద్దదండి, 5,000 to 6,000 మెంబర్స్ తినొచ్చు మనం, అంత పెద్దగా ఉంటుంది. సో అక్కడ మొత్తం ఇండియా వరకు పెట్టకుండా ఉండడం అలా ఏమి ఉండదండి. ఒక లైన్ ఒక 2 hours కంప్లీట్ అయిపోతే మనం లంచ్ అనేది రెడీ చేస్తారు. సో మేము ఇక్కడైతే కూర్చున్నామండి. ఇక్కడ ఎప్పుడు ఫుడ్ మనకి మార్నింగ్ 10 నుంచి నైట్ 11 వరకు పెడుతూనే ఉంటాయండి. టైమింగ్ అంటే ఏముండదు, మార్నింగ్ 10 నుంచి నైట్ 11 వరకు ఫుడ్ ఎప్పుడు దొరుకుతుంది. ఇక్కడ వచ్చేసి వాటర్ స్టైల్ ప్లేట్స్ గ్లాస్ అన్ని పెట్టేసి ఉంటాయి ముందుగానే. తర్వాత వచ్చేసి కొన్ని పిక్చర్స్ అయితే దిగామండి. ఇక్కడ మీ నలుగురు అండి, వెళ్ళి ఫొటోస్లో కనిపించింది కదా మీ నలుగురే. తర్వాత వచ్చేసి మనకి లంచ్ అనేది పెడుతున్నారండి. ఇది ఫుడ్ ఏం పెట్టారు అంటే మనకి ఫ్రైడ్ రైస్ పెట్టారు, చపాతీ, ఇంకా సాంబార్, గుమ్మడికాయ ఆలు కర్రీ, ఇంకా ఒక స్వీట్ ప్రసాదం కూడా పెట్టారండి. అదే కేసరి రవ కేసరి రవ, ఉప్మా రవ్వతో చేస్తారుగా, బొంబాయి రవ్వతో, అది పెట్టారండి. సో మనకి ఫుడ్ అనేది అన్లిమిటెడ్ అండి, ఎంతనే పెడతారు. అంటే ఏదైనా ఫుడ్ అంటే రైస్ సాంబార్ అవి కాదు, చపాతీస్ కూడా పెడతారు. చపాతీస్ అన్ని రోజులు పెడతారు, రైస్ పెడతారు, సాంబార్ కర్రీస్ కూడా వేస్తారండి ఇక్కడ. ఇంకా మనకి ఏది కావాలన్నా తినచ్చు. ఇంకా తిరుగుతూనే ఉండాలి ఇంకా మన కంప్లీట్ అయ్యేంత వరకు. కర్రీస్ కానీ అన్నం కానీ ఏదైనా సరే పెడుతూనే ఉంటారు. సో మేము భోజనం చేసి తర్వాత ఆఫ్టర్నూన్ 12 అలా అయిందండి. 12 కల్లా సాయి తీర్థ్ పార్క్ అని కొత్తగా పెట్టారు కదా, అక్కడికి వెళ్తున్నామండి. సో సాయి తీర్థ్ పార్క్ ఓన్లోనే బిగ్గెస్ట్ పార్క్ అనేది హోల్ పార్క్ అంటే అండి. సో ఈ గిన్నీస్ రికార్డ్లో కూడా ఎక్కుందంట. సో దానికి అయితే వెళ్తున్నాము. సో టికెట్ తీసుకున్నామండి. ఇక్కడ టికెట్ తీసుకుని 530 రూపీస్ పర్ పర్సన్కి.
మనకు ఒక ట్యాగ్ అనేది వేస్తారు చేతికి. సో ట్యాగ్ చేయించుకుని మనం ఇంకా లోపలికి ఎంటర్ అవుతున్నాం అన్నమాట. ఈ టికెట్స్ ఏంటి అంటే ఈ టికెట్కి సంబంధించి ఇంకా 530 రూపీస్ టికెట్ ఏంటి అంటే 4 షోస్ ఉంటాయండి మనకి. 4 షోస్ అంటే మీకు ఒక ముందు ముందు ఉంటే 3D షో అని, హనుమాన్ లంక దహనం చేసే షో అని, ఇంకా టెంపుల్ రైడ్ అని, అలా 4 షోస్ ఉంటాయండి మనకి. అవన్నీ అంటే ఎట్టేడే కూడా లైన్గా చూసుకుంటూ వెళ్తామాట. సో అదన్నీ ఇంకా 1000 రూపీస్ టికెట్ కూడా ఉంది. అది ఏంటి అంటే ఇంకా సాయిబాబా దర్శనం అయినట్టు అదైతే ఈవినింగ్ ఉంటాయండి. ఈవినింగ్ షోస్ ఉంటాయి. సాయిబాబా నడిచి వచ్చినట్టు అవన్నీ కూడా ఉంటాయంట. సో ఇక అయితే మేము ఫస్ట్ వచ్చేది టెంపుల్ రైడ్ అండి. ఫస్ట్ షో వచ్చి టెంపుల్ రైడ్కి లైన్లో ఉన్నామాట. ఇక్కడ ఏంటి అంటే చాలా బాగుంటుందండి. మంచి ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలతో వెళ్తే పిల్లలకి అన్నీ అర్థమవుతాయి, అన్నీ చూపించవచ్చు. ఇక్కడ అందరూ స్కూల్ పిల్లలే ఉన్నారండి ఎక్కువ. మేము చూసారు కదా ఫస్ట్ స్కూల్ పిల్లలే ఉన్నారు అందరూ ఇక్కడ ఎక్కువగా. ఫస్ట్ వచ్చి నేను టెంపుల్ రైడ్కి వెళ్తున్నాను. సో టెంపుల్ రైడ్కి లైన్ ఉంది. ఫస్ట్ స్కూల్ పిల్లలు అందరూ అయిపోయాక మేము అండి. సో టెంపుల్ రైడ్కి ఏంటంటే మనల్ని ఒక ఒక ఏనుగులాగా ఉంటుందండి. సోఫా సీట్లు ఉంటాయి. సో అందులో కూర్చోబెట్టి వెళ్తూ ఉంటుంది. మనకి టెంపుల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో మీకు చూడండి, మీకు వెళ్తూ ఉంటుంది ఒక్కొక్క అంటే ఇప్పుడు ఊళ్ళో ఉన్న మొత్తం మన ఇండియాలో ఉన్న టెంపుల్స్ అన్నీ అంటే బాగా ఏవైతే ఫేమస్ అవన్నీ అంటే లైక్ తిరుపతి, అరుణాచలం, ముంబై సిద్ధి వినాయక టెంపుల్, కాశీ, ద్వారకా, ఇవన్నీ టెంపుల్స్ మాట. ఒక్కొక్కటి ఎలా లైన్గా ఉంటాయి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటాయి. టెంపుల్ వచ్చిన దగ్గర మెయిన్గా మనల్ని ఆపుతాడు. ఫస్ట్ వచ్చేసి సాయినగర్ మాట, అంటే సాయిబాబాది కదా. సో ఫస్ట్ సాయిబాబా కోసం ఉంటుంది. తర్వాత ద్వారకా, సిద్ధి వినాయక టెంపుల్, ముంబై, తిరుపతి, అరుణాచలం, రామేశ్వరం, ఇవన్నీ అండి. ఇంకా ఓల్డ్లో అన్ని టెంపుల్స్, కాశీ, ఇవన్నీ ఉంటాయి. సో అవి మన లైన్గా చూసుకుంటూ వెళ్ళడం అన్నమాట. ఇక్కడ ఇదంతా అవే.
సో ఇక్కడితో టెంపుల్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. టెంపుల్ రైడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం 3D షోకి వెళ్తామండి. 3D షో మాట ఇక్కడికి వెళ్తుంది మనం. సో రావణుడు ఉన్న దగ్గరికి హనుమాన్ వెళ్ళి ఎలా లంకను దహనం చేశాడు. లంకా దహనం మాట ఇక్కడ మనకి 3D షో అనేది అసలు మన లంకా దహనం ఎలా అయింది ఏంటి అన్నది. సో ఫస్ట్ అయితే ఇక్కడ ముందు యానిమేట్ పిక్చర్స్ వస్తాయండి. ఇంకా పక్షి అవన్నీ వచ్చి మాట్లాడతాయి. జటాయు పక్షి ఉంటుంది కదా, జటాయు ఇంకా రామ సీత వాళ్ళంతా వచ్చి యానిమేటెడ్ పిక్చర్స్తో మాట్లాడతారు. మాట్లాడిన తర్వాతకి స్టోరీ అంతా చెప్పిన తర్వాతకి మనకి 3D పిక్చర్ అనేది వేస్తారు అన్నమాట. ఇంకా కొంచెం లోపలికి వెళ్ళాలి 3D పిక్చర్కి మనం. సో చూడండి ఇదే మాట స్క్రీన్ ఇక్కడే వేస్తారన్నమాట. చూడండి రావణుడు సీతను ఎత్తుకెళ్ళడం అవన్నీ చూపించి రాముడు ఏం చేశాడు, లక్ష్మణుడు ఏం చేశాడు అవన్నీ చూపిస్తారు ఇక్కడ. అవన్నీ చూపించి మనకు 3D షో అనేది హనుమంతుడు ఎలా లంకా దహనం చేశాడు అని. సో ఇదన్నీ మొత్తం చూపిస్తారు మనకి.
ఇంకా రైడ్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నామండి. కంప్లీట్ చేసుకుని ఇంకా బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసాక ఇక్కడ సాయిబాబాది వేస్తారండి స్టోరీ. సాయిబాబా అసలు ఎలా అయ్యారు ఏంటి అన్నది అది కూడా చూసేసుకుని రైడ్స్ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసాము. ఇక్కడ బయట ఏంటంటే కొన్ని ఫొటోస్ దిగామండి. ఇది మీకు కనిపిస్తుంది కదా, ఇది 20 రూపీస్ నోట్ మీద ఉంటుంది, అదేనండి ఇది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.